చెరుకును బాధ పెట్టడం ఎందుకని దాని ఏ విధమైనటువంటి యొక్క శ్రమలకు దాని గురి కాకుండా చేసిన దానిలోని రసం మనకు దక్కుతుందా? If you have a feeling not to hurt, not to harm the sugar cane, why should it be మన put to దేహం suffering? అనేటువంటి ఒక మధురమైన ప్రేమతో కూడినటువంటి చెరకు. The body is itself a sugar cane with the juice of love. ఈ శరీరానికి అనేక విధమైనటువంటి బాధలు కలిగినప్పుడే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైన అతి మధురమైన రసస్వరూపమైన ప్రేమ మన నుండి ఆవిర్భవిస్తుంది. Only when the body is put to suffering, you will have the divine, sweet, ever fresh juice, you can have it. శరీరమునకు బాధలు కలుగుక, Without putting the body to మనసును suffering, నొప్పించక, without hurting mind, భావములకు ఏమాత్రము విరుద్ధం కాక, not against the idea. దివ్యమైనటువంటి తత్వం మనకు లభించాలంటే ఎలా లభిస్తుంది? How is it possible to attain divinity? కాలు కదలకూడదు, They don't want to move a గడప step. దాటకూడదు, They don't want to cross. నయా పైసా ఖర్చు కాకూడదు, They don't want to spend. దైవజ్ఞం ఉట్టి ఒళ్ళో పడాలి. ఇది ఈనాటి యొక్క మానవుని యొక్క భ్రాంతి. Man is deluded that without any suffering or price, the holy liberation should fall in his lap. భగవంతుని ప్రేమ ఇంత సులభంగా లభించేటువంటిది కాదు. Divine love is not easily attainable.